సో నెక్స్ట్ ఆ కాయలు మొత్తం మనం ఈ పెద్ద కాయలు నీట్గా కడుక్కొని ఇది మధ్యలో జీడి ఉంటుంది కదా, ఈ జీడి అయితే తీసేసుకోవాలి. చికెన్ మొత్తం పాడైపోద్ది, ఇలా నీట్గా అయితే చేసుకోవాలి. ఇదంతా నాకు తెలిసి పెద్ద తలకాయ ప్రాసెస్. మనకి కొంచెం అంటారు, ఈ కొంచెం ఎన్ని కొంచెలు అవుతాయని లెక్కేస్తున్నాం. ఇప్పుడు ఇది ఒక కొంచెం, ఇది 2 కొంచెలు అయినాయి. చేస్తున్నది ఈ నూనెతో, నువ్వుల పప్పు నూనెతో అయితే ఇదో సెపరేట్. ఈ 3 అయితే అయినాయి. ఇదో జాడి, ఇదో చిన్న డబ్బా అండ్ ఇదో డబ్బా. సో నెక్స్ట్ ఆ కాయలు మొత్తం మనం ఈ పెద్ద కాయలు నీట్గా కడుక్కొని ఇది మధ్యలో జీడి ఉంటుంది కదా, ఈ జీడి అయితే తీసేసుకోవాలి. ఆ జీడి తీసుకున్నాక ఇదిగా చూడండి ఇలా నీట్గా ఉంది. సో ఈ తొక్కలన్నీ లోపల ఈ తెల్లపర ఒకటి ఉంటుంది, ఈ తెల్లపర కూడా మనం తీసేసుకుంటూ ఉండాలి. అవి ఆ ప్రాసెస్ తర్వాత ఇవి చిన్న ముక్కలు అయితే అవుతాయి. సరే ఎంత ప్రాసెస్ ఇది? ఆవకాయ పచ్చడికి ఆవకాయ ముక్కలు అంటారు వీటిని. ఈ వెంటనే వండేస్తారా? ఎప్పుడు? ఇవన్నీ రేపు అయితే పెడతారంట. ఇప్పుడేనా? కష్టపడి ఇదిగా ఆ కత్తి పెడితే అయితే కోతుంది. ముసలిలో కొయ్యగలరా, పడిసోళ్ళు కొయ్యలేరు. పొడిసోడు ముసలు చెప్తానండి. 70 సంవత్సరాలు ముసలం చేస్తుంటే 10 సంవత్సరాలు కుర్రోడు కూర్చున్నానండి. అలా చేస్తుంది మరి, కష్టపడాలి. పెద్దోళ్ళు వచ్చి ఇలాంటి జీడిపప్పు అనేది తీసేయాలి. జీడిపప్పు అది ఏం పప్పు అన్న విత్తనం, ఇది మామిడికి విత్తనం. ఇది తీసేస్తే పచ్చడి అయితే పాడైపోతాయి, తీయకుండా ఉంచితే. ఇలాంటివన్నీ పాడేయాలి, కాకపోతే మొత్తం చికెన్ మొత్తం పాడైపోద్ది. ఇలా నీట్గా అయితే చేసుకోవాలి. ఇదంతా నాకు తెలిసి పెద్ద తలకాయ ప్రాసెస్. మనకి చికెన్ కావాలంటే ఇంత కష్టపడాలి. వీటిని ఇంత కష్టపడి వీటిల్లో ఏమేమి వేస్తారో మళ్ళీ కారం, చిన్నావాలు, నూనె, ఉప్పు, ఇంకా మెంతులు, ఆవుపిండి, మెంతిపిండి, ఎల్లుల్లిపాయలు, కారం, ఉప్పు అన్నీ వేస్తారు. మళ్ళీ ఇక బొక్క. కాకపోతే సంవత్సరం పొడుగున ఉంటాయని చెప్పి కొంతమంది పెట్టుకుంటారు, కానీ మేము ప్రతి సంవత్సరం పెట్టుకుంటాం. తక్కువకి పంచి పెట్టడానికే తప్పించి మేము తింటక్కది ఇక్కడ. ఇది మాది బొక్క. మామిడికాయ పప్పు, ఇది పప్పు. దీంతో కూర వండుకుంటారా? పప్పు వండుతారు దీంతో కూర. ఈ తెల్లటి కూర, ఇది ఇదే కూర. మొత్తం పచ్చడినే కూర చేస్తుంది. ముక్కలు చూడండి ఎన్ని కోసాను. ఇవన్నీ నేనే కోసాను. మీరు ఎక్కడ కోసారు? ఇలా కోయమంటే నా మీదే పెడుతున్నారు. పొద్దున్న చెప్తాం కూడా నేనే కదా, మీరు చూసారు కదా మొన్న వీడియోలో. ఇవి అయితే ముక్కలు కోసుకుంది. ఇదంతా కష్టమంతా నాదే, కానీ ఫలితం మీదకి వస్తుంది. ఈ కొంచెలు అంటారు, ఈ కొంచెలు ఎన్ని కొంచెలు అవుతాయని లెక్కేస్తున్నాం. ఇప్పుడు ఇది ఒక కొంచెం, ఇది 2 కొంచెలు అయినాయి. ఏంటో ఇక ముక్కలు చూడండి, ఇవన్నీ నేనే కోసా. నా వల్ల కావట్లేదని మా అమ్మకి ఇచ్చాను ఈ ముక్కలు. ఇంత ముక్కలు కోయాలండి మన వల్ల కదా. కచ్చేది చూసారు ఎలా ఉందో. అవి ఇంకా మిగిలిన ముక్కలు అక్కడే ఉన్నాయి, అవి కూడా ఇలా ముక్కలు కోయాలి. ఇదేంటిది? ఇది పచ్చడికే కారం, ఎల్లుల్లిపాయలు, కారం, ఆవపిండి, ఉప్పు. కారం కూడా
కలుపుతానండి. అది ధనియాల పొడి వేసింది. ధనియాల పొడి ఆవపిండి. ఆవపిండి మరి ఏంటి మెంతిపిండి. ఆవపిండి నేనది కారం మెంతిపిండి ఎల్లుల్లిపాయ. ఇది వేరుశెనగ నూనెతోనా? ఇది వేరుశెనగ నూనెకి ఇది సెపరేట్ అండ్ ఇది ఈ డబ్బాలోది ఇదేమో పప్పు నూనె నువ్వుల నూనె. కొంచెం ఇలాగే చెయ్యట్టు అది కట్టుకుని అడుగులో చెయ్యి. పోయి ఆగు. ఇందులో చెయ్యి. పచ్చడిలో వేసుకోవడానికి పెట్టడానికి జాడీలు నేను అది అడిగాను. కొంచెం నూనె వేసుకోవాలి. కొద్దిగా ఈ చూడని కూడా వేసుకోవాలి. ఇరవై మూతది ఇదిగో అమ్మ మూత. ఇప్పుడు వేసుకో ముక్కలు. అలా కాదు మరి అందులో కాదు జాడీ అయితే నా పక్కన వచ్చింది. అప్పుడే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అన్నీ వేసేసుకుంటా అంటే మంచిగా బాబు నిజంగా విన్నట్టవా చేసి కలుపుతున్నాం కదా. గుప్పుడు గుప్పుడు వేసింది అయితే నేను ఎత్తి అడిగేస్తాను. ఇలా చెబుతున్నా పెట్టి ఏతం కూడా రావాలి. మా అమ్మకి ఏతం రాక మా అమ్మమ్మ అక్కడ వేసేయి నేను కలుపుకుంటాను. నువ్వు దిమ్మక్కర్లేదు. జిమ్ముతుంది అది జిమ్మకూడదు. పని చేసుకోవాలి. ఒక చేతితో వేసుకోవాలి. అది ఎడ చేతితో ముక్కలు వేసుకోవాలి. కుడి చేతితో కలిపి ఇందులో వేయాలి. రెండు చేతితో ఇందులో పెట్టేసుకోవాలి. ఏదో తెలిసినాడు చెప్తావు. ఆ చేస్తాడు ముక్కలు రెండు చేతులు అందరూ కూర్చోవు. నూనె అందరూ కదా. రెండు చేతులు ముంచేసింది బాబోయ్. నీకేనా రాగదండి మొఖానికి. ఎప్పుడన్నా మా అమ్మ ఎప్పుడు పచ్చడి వస్తుంది. మా అమ్మమ్మ పట్టేది. మా అమ్మ దెబ్బ తినే వేసేవారు. మా అమ్మమ్మ పెడితే ఇంకేం వేయాలి. అలా జిమ్తాం చూడు. ముక్కల దగ్గరికి వేయరా. మొక్కలంటే దగ్గరికి వేయాలండి. నేను మళ్ళీ పందిరేస్తే మళ్ళీ నేను పిచ్చిపోసి పాడేయాలి. వెయ్యి దగ్గరికి దాక్కోలేదు. నీకు రాదు ఇంకా చేస్తారు. ఇదే పిండేటి అలాగనే అనుకున్నాను నేను. అర్థమైంది కదా. ఒకసారి అంత పిచ్చిదాన్ని కాదు నేను. చదువు లేని సంస్కారం లేని మనిషిని కాదు నేను. చదువు లేకపోయినా జ్ఞానం ఉంది. మొఖానికైనా నేను ఒక్కదాన్ని నట్టేసుకోగలను. ఎన్ని సంవత్సరాలు నిల్వ ఉంటుంది? సంవత్సరం పచ్చడి కోసం ఎంత కష్టపడాలి మీరు. ఇదైతే జాడీ ఫుల్ అయిపోయింది. ఆ తర్వాత చిన్న డబ్బాలు వేస్తున్నాయి. మిగిలిన పచ్చడి ముక్కలు అవి ఉన్నాయి కదా. ఇంకేం కావాలి దీంట్లో వేసుకుంటాం. ఈ జాడీ ఇంకా కొంచెం అయితే ఉన్నాయి. కొంచెం అంటే అది స్టవ్ దాన్ని కొంచెం అంటారు. ఇప్పుడు చేస్తున్నది ఈ నూనెతో నువ్వుల పప్పు నూనెతో అయితే ఇదో సెపరేట్. ఈ మూడు అయితే అయినాయి. ఇదో జాడి, ఇదో చిన్న డబ్బా,
అండ్ ఇది వచ్చి డబ్బా. ఈ 3 డబ్బాలు, ఇదేమో సెపరేట్ నూనె కాబట్టి సెపరేట్ డబ్బాతో అయితే ఉంటుంది. అది మా వాళ్ళు వెరైటీ ఫన్ అన్నీ చేస్తూ ఉంటారు. ఇది మా అక్కకంట, ఇవేం మేము తినాలి. ఇంత పచ్చళ్ళు తినే వాళ్ళు అయితే లేరు. మరి ఈ పచ్చడి అంతా మా అమ్మమ్మ తింటుంది సంవత్సరం పొడుగు. నవ్వుకుంటుంది. ఈ పచ్చడి అంతా నాకే, రేపు నేను తినేస్తాను. తయారు చేసిన పిక్కులు ఉన్నాయి కదా, అవి వచ్చేసి ఇలా డబ్బాల్లో అయితే సెట్ చేస్తారు. తిరగబెట్టుకోవాలి 3వ రోజు. సో ఇది డబ్బా మొత్తం అదే. ఆయిల్ అంతా పైన ఉంటుంది, ముక్కలు అయితే ఇంక అడుగున ఉంటాయి. ఇదంతా వాటర్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దాదాపు ఒక 1 year అయితే నిల్వ ఉంటుంది ఆవకాయ. టేస్ట్ అయితే చాలా బాగుంది. తినేసాను ఆల్రెడీ. సో వీడియో మిస్ అయిందని క్లిప్ అయితే తీసుకుంటున్నాను. ఈ 2 డబ్బాలు అండ్ కింద కూడా జాడీలో అయితే సెట్ చేశారు. ఇక్కడ ఎక్కడ ఉంటాయి ఆ జాడీలో. లోపల ఇదో పిక్కులు, ఇదో పిక్కులు.